ఏమండి ఏమండి రంగడి లక్ష్మిని వెళ్ళిపోమన్నారా? అదేమిటండి, వాడు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? వాడు మన బిడ్డే, అన్నిటికీ మనల్ని నమ్ముకున్నాడు. వాడు నన్ను నీ కొడుకులాగా చదివించావా అని అమాయకంగా అడుగుతూ ఉంటే నా గుండె కరిగిపోయింది. నీ గుండె కరిగిపోయింది పార్వతి. నా హృదయం పగిలి రక్తం కాలవలే ప్రవహించింది. వాడి ముఖం చూసి వెళ్ళిపోరా అని చెప్పడానికి ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే ఎందుకు వెళ్ళిపోమన్నారు? ఎందుక పార్వతి, చేతి నిండా డబ్బునంత కాలం రావు బహదూర్ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదు. అలాగే రావు బహదూర్ బ్రతికున్నంత కాలం రంగడికి ప్రపంచం కనిపించలేదు. ఇప్పుడే ఉంది, ఏమీ లేకుండా నడివీధిలో ఉన్నాడని రేపొద్దున వాడిని ఎవరు ఏమనకూడదు పార్వతి. పాపం లక్ష్మి లోక జ్ఞానం గల పిల్ల, మన వాళ్ళు ఉన్నారు. పిల్లలా వీళ్ళు, పిల్లలటే వీళ్ళు. ఎప్పుడు దాని మనస్సు చివుక్కుమనేట్టు ఏదో సూటిపోటి మాట అంటూనే ఉంటారు. పాపం చెప్పుకునే దిక్కు లేక ఆ పిల్ల రంగడితో మొరపెట్టుకుంటే ఈ మొద్దు దాన్ని ఓదార్చుకుపోగా ఈ ఎగతాళి చేసి చీదరించుకుంటాడు. ఇలాగే జరిగిపోతూ ఉంటే పాపం ఏ ఆదరణ లేని ఆ పిల్ల ఏ అఘాయిత్యానికన్నా పూనుకుంటే. అందుకని ఇప్పుడు వాళ్ళని పొమ్మంటే ఎక్కడికి పోతారు, ఏం చేస్తారు? పార్వతి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి నన్ను ఆ ప్రశ్న అడిగావు నువ్వు. నేను పోయిన తర్వాత ఏం చేస్తారో ఇప్పటి నుంచి అదే చేయబడి. అదేమిటండి అలా మాట్లాడతారు? రంగమాయ రంగమాయ మమ్మల్ని చేసిపోతున్నావా? నేను బావటం లేదురా, తాతయ్యే పొమ్మన్నాడు. పోతే మా తోడాడతారు. తాతయ్య ఉన్నాడు, నాన్న ఉంది, అత్తయ్య ఉంది. వాళ్ళతో ఆడుకోండి నాయన. మేము నీతోనే ఆడతాం. ఇక్కడ నేను ఉంటే తాతయ్య కొడతాడు. ఏడవకండ్రా, అరే ఏడవకండ్రా. నేను ఇంట్లో నుంచి పోతుంటే పోవద్దు పోవద్దు అని కాళ్ళ కట్టబడి ఏడుస్తారనుకుంటే కట్టుకోయిలా నిలబడి చూస్తారేట్రా? అవయ్య కంటే నా మీద కోపం ఉందనుకో, అత్తయ్యకి నేనేం చేశాను అదే కన్నబిడ్డ ఇంట్లో నుంచి వెళ్తుంటే చూస్తాం అనుకుంటుందా? అవునులే, నేను ఎంతైనా గతిలేడనే కదా. లక్ష్మి, రాముడున్న చోటే అయోధ్యని, నువ్వు ఉన్న చోటు నిత్య కళ్యాణమే తల్లి. ఆ నమ్మకంతోనే నిన్ను పంపిస్తున్నా. పాలన్నం తింటూ ఇక్కడ పడరాని సూటిపోటి మాటలు పడే కంటే పరాయి చోట పస్తులున్నా నువ్వు వాడు సుఖంగా ఉంటారనే నమ్మకంతో పంపిస్తున్నా. లక్ష్మి, ఓ లక్ష్మి, ఇంకా చూస్తానే తొందరగా. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళిరా తల్లి. కళ్ళకు దూరమైన మనసుకు దూరం కాదు. ఇది ఇందులో ఉప్పు పప్పు బియ్యం కట్టి పెట్టాను, తీసుకువెళ్ళు. ఎరా తబలాలు ఎక్కడికి రా తీసుకెళ్తున్నా? పెట్టక్కడ. ఇవి రోజు నేనే కదా వాయిస్తున్నాను. ఇవి నాయి. చూసుకోవచ్చు కానీ పెట్టి ముఠ ఏమేం పట్టుకుపోతున్నా చూడండి రా. ఇలా గాది కింద పంచి కుక్క అనుకున్నావా? అత్తయ్య, అత్తయ్య, ఏమిట్రా? చూడత్తయ్య, వీడు తబలాలు కూడా ఇవ్వటం లేదు. కేవలం తబలాలేమిట్రా? ఈ ఇంట్లో మమత, సౌఖ్యం, సంతృప్తి అన్ని పెన్నిధులు తవి నువ్వే తీసుకుపోతున్నావే. ఇంకా ఈ తబలాలు ఎందుకురా? వెళ్ళొస్తాను అత్తయ్య. రంగా, రంగా, అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా, అమ్మా లక్ష్మి. ఇంట్లో నుంచి పోయేవాళ్ళని క్షేమంగా పొండి సుఖంగా ఉండండి అని ఆశీర్వదించకుండా పోతున్నావే. నీకింత పాపం రావటానికి మేమేం పాపం చేశాం? లక్ష్మి, పోదాం పద. ఏమిటిదంతా? అదేమిటో వెళ్ళి ఆవిడ అడుగు.
ఇంట్లో నుంచి పొమ్మన్నారు, పోతున్నా. అత్త మామయ్యని నువ్వే జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా. మేము పోతున్నామమ్మా. రంగమ్మా, రంగమ్మా, వెళ్ళ సంగీతం, లక్ష్మి, రంగమ్మా, అమ్మా. లేమ్మా, కలకాలం సుమంగళి వయసు సుఖంగా ఉండు. చూడమ్మా, నువ్వు ఇంతకాలం ఏం కావాలని కోరుకున్నావు అదే నేను చేశాను. అందువల్ల నన్నేమి అనుకోగా. అయ్యో, ఎంత మాట అన్నారు? చూడమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే వాడొక బొమ్మ. ఆ బొమ్మకి రంగు పూసి ప్రాణం పూసి మళ్ళీ నాకు నువ్వు అప్పచెప్పాలి. ఏమ్మా? అలాగేనండి, మీ ప్రేమ ఆశీర్వాదం ఉంటే అంతే చాలు. ఈ చిల్లర నీ దగ్గర ఉంచుకోమడానికి నాకే సిగ్గుగా ఉందమ్మా. ఈ రావుబహదూర్ చేతిలో ఈనాడు మిగిలింది ఇంతేనమ్మా. రంగా, మోహన్ చాటేశావేదా? నా వల్ల ఏమన్నా తప్పుంటే చెప్పరా, నేను చెంపలేసుకుంటాను. రంగా, లేరా, లే, ఏడుస్తున్నావా? రే, ప్రపంచంలో ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు నవ్వాలో తెలుసుకుంటావనేరా నిన్ను బయటికి పంపను. రంగా, ఉద్యోగాలు చూసుకుని మళ్ళీ నాకు వచ్చి కనపడతావు కదా. ఏడుస్తున్నావా? ఎలా? రే, నేనేమి ఎడవటం లేదు మామయ్య. వెళ్ళొస్తా. ఎండ మండిపోతుంది, తల కాలుతుంది. కొంచెం కూడా వేసుకో మామయ్య. నా కోసం దిగులు పడకు. చూశారా ఈ పిల్లలు? రంగడు లక్ష్మి ఉన్న ఈ గది విడిచిపెట్టి అన్నానికి కూడా రావంటున్నారు. రంగడు లక్ష్మి ఇంతకాలం ఈ గదిలోనే ఉండేవాళ్ళ? అవునండి. బురదలో ఉన్న కలువలాగా గాలి వెలుతురు లేని చీకటి గదిలో ఉంటూ ఉండి రంగడు మనకి సుఖశాంతులు కళాకాంతులు వెదజల్లుతూ ఉండేవాడు. పార్వతి, ఇప్పటికైనా అర్థమైందా ఏది రుణం ఏది బంధం? మన పిల్లలేనే మనకు రుణం. రంగడొక్కడే మన ఆత్మబంధు. వాడి మటుకు వాడు కరెక్టే లేవే. అన్నావు కాణ విడిలి. ఏం భాయ్, మన అంగడి రివాజ్ తెలుసుగా, ముందు పైసలు కనుక బేరం. పైసలు లేవు. ఏమిటి బాయ్, ఊరి కొత్త? ఇక్కడ పైసలు ముందు, వెనక సరుకు. చూసుకో, బోర్డు చూసుకో. ఇప్పుడు ముంచిపోయినే ఉంది. అరటి పండు వేళ అయితే అర్థం, లేకపోతే తీసుకో. ఆహా, అంత తేలిగ్గా మాట్లాడుతున్నావే. మర్యాదగా తిన్న పండు కక్కేయి. అరే, పొట్టలోకి వెళ్ళే పండు మన బయటికి కక్కేది ఎలాగయ్యా? అయితే డబ్బులు ఇచ్చేయి. డబ్బులు ఎంతో చెప్పు. నువ్వు తిన్న పండు 25 రూపాయలు. 25 రూపాయలా? అవును. అన్యాయం ఉందే. అన్యాయం. మర్యాదగా డబ్బు ఇచ్చేయి, లేకపోతే మూతి ముక్కు ఏకం చేసేస్తాను. జాగ్రత్తగా మాట్లాడవా? ముందు డబ్బువయ్యా. ఏం జరిగిందయ్యా? ఏమి లేదండి, ఈయనకి చెప్పకుండా అరటి పండు ఒకటి తీసుకుని తిన్నానండి. దాని వేళ 25 రూపాయలు ఇవ్వమంటున్నారండి. ఎవయ్యా, అరటి పండు కలిసి 10 రూపాయలా? అవును. ఏమయ్యా, ఆయన అడగండి అటు పడితే తప్పునా కదా? తప్పేనండి. తప్పేదే ఉంది. ఆయన 10 రూపాయలు ఇవ్వు. నా దగ్గర లేదండి. లేకపోతే నేను నీకు ఇస్తాను, ఇవ్వయ్యా, తర్వాత నాకు ఇద్దు. కానీ మళ్ళీ నీకు ఎలాగండి ఇచ్చేది? అరే ఇమ్మయ్యా, నీకు తెగులు. నీకు ఆయన వచ్చింది 10గా? అవును. నీ సొమ్ము ఒకరికి, ఒకరి సొమ్ము నీకెందుకు? పెద్ద మనిషి ఇవ్వయ్యా. తీసుకో.
కూర్చోతుంది చూడు భాయ్ ఆ. ఈ మేక ఎవరిది మందే మంచి జాతి ఆ. మంచి మేక చూడు ఇప్పుడు మేము 5 రూపాయలు పెట్టుకునేమే అరటిపండు ఆ. దాని తాలూకు తోలు ఆ. మీ మేక తినేసింది ఇప్పుడు మాకు ఆ తోలు కావాలి తోలు కావాలి తీసుకోండి నేను కావాలని తీసుకోండి. ఆ తోలు మాకు అక్కలేదండి ఆ. మేము 5 రూపాయలు పెట్టుకున్న అరటిపండు తాలూకు తోలే మాకు కావాలి ఆహా ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఆ. నొప్పి లేకుండా నీ తోలు తీయవలసి ఉంటుంది. ఆహా